పేరేంటో నాకు తెలియదు, ఇంగ్లీష్లో అది. దాని ఏదో ఆక్టోపస్, లాక్టోప్. అప్పుడు అక్కడ చాలా మందిని అడిగితే మాకు తెలియదు అన్నారు. సో దానికి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ముళ్ళకాయ అని పెట్టి. సో పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, వేదిక మీద ఉన్న రమేష్ గారికి, మా బావ కళ్యాణ్కి, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము అంత కష్టపడ్డాము రాజస్థాన్లో మాకు తెలుసు. కానీ ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో అది వాళ్ళిద్దరు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే, హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత బాత్రూంలో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలా మంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రమేష్ సిప్పి గారు, జీపీ సిప్పి గారు ఇద్దరు అనుకొని, ఇది మనం అమ్మద్దు, మనమే పెట్టుకుందాం, మనమే రిలీజ్ చేద్దాం అన్నారు. స్టిల్ 50 సంవత్సరాలు కదా, అది 500 సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ, గబ్బర్ సింగ్ అనే పదం కానీ, సాంబా అనే పదం కానీ, అలాగే బసంతి అనే పదం కానీ, వీరు కానీ, జయ కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే. అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరికి తెలుసు. ఒకే థియేటర్లో ముంబైలో 25 సంవత్సరాలు ఆడింది షారుఖ్ ఖాన్. తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక 100 సార్లు చూసి ఉంటారు. ఈ సినిమా 100 సార్లు. ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు, ఇదే చూస్తూనే ఉంటారు. వీళ్ళు నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలా మంది ఎక్కడన్నా వెళ్తుంటే చాలా మంది జెంట్స్ కాదు, లేడీసే, సరే ముళ్ళకాయ ఇంట్లో ఉందా, ఉందమ్మా, బాగానే ఉంది అది. సో అట్టగా